గ్రేటర్ హైదరాబాద్ లో మరో బైపోల్ ఖాయమైంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే బైపోల్ పై 3 పార్టీలు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నాయా? ఇందులో అధికార ఆ పార్టీలో కొందరు నేతలు బైపోల్లో గెలిస్తే మంత్రి పదవి ఖాయమని లెక్కలు వేసుకుంటున్నారా? మరి అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యే రేస్లో ఉన్న నేతలెవరు? తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరితే మరో 2 ఎమ్మెల్యేలు చనిపోవడం గులాబీ పార్టీకి మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. గతేడాది బీఆర్ఎస్ పార్టీకి చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత యాక్సిడెంట్ లో చనిపోయారు. ఈ షాక్ నుంచి తేరుకునే లోపే కంటోన్మెంట్ ను కాంగ్రెస్ పార్టీ తమ ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు మరో ఎమ్మెల్యే కన్నుమూశారు. ఆ పార్టీకి చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్య కారణాలతో మరణించారు. దాంతో జూబ్లీహిల్స్ లోనూ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పుడు ఈ సీటును దక్కించుకునేందుకు అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగిరింది. అంతకుముందు 2018 ఎన్నికల్లోనూ మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. దాంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గం గులాబీ పార్టీకి అడ్డాగా మారింది. అయితే మాగంటి గోపీనాథ్ మరణంతో ఆ సీటుపై కాంగ్రెస్ పార్టీ నేతలు కన్నేసినట్టు తెలుస్తోంది. ఒకవేళ ఉప ఎన్నిక జరిగితే జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసేందుకు మహమ్మద్ అజారుద్దీన్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసిన అజారుద్దీన్ మాగంటి గోపీనాథ్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు ఊహించని రీతిలో ఉప ఎన్నిక రావడంతో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని లెక్కలు వేసుకుంటున్నారట. మరోవైపు జూబ్లీహిల్స్ నియోజకవర్గం సీటుపై యూత్ కాంగ్రెస్ లీడర్ నవీన్ యాదవ్ కూడా పోటీకి రెడీ అయినట్టు సమాచారం. గతంలో జూబ్లీహిల్స్ నుంచి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన నవీన్ యాదవ్ ఇప్పటికే నియోజకవర్గంపై మంచి పట్టు సాధించారు. నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై వెంటనే స్పందిస్తున్నారు. అటు సేవా కార్యక్రమాల్లోనూ యాక్టివ్ గా ఉంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా నవీన్ యాదవ్ పనితీరుపై సంతృప్తిగా ఉన్నారట. అందుకే ఎమ్మెల్యే సీటు కోసం నవీన్ యాదవ్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా జూబ్లీహిల్స్ బైపోల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారట. గత అసెంబ్లీ ఎన్నికల్లో అంజన్ కుమార్ యాదవ్ ముషిరాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారట. వాస్తవానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మైనార్టీల ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉంది. అక్కడ మైనార్టీ వర్గానికి చెందిన నేతకు టికెట్ ఇస్తే గెలవడం ఈజీ అవుతుందని ప్రచారం. అందుకే ఇక్కడ మైనార్టీ వర్గానికి చెందిన నేతకు టికెట్ ఇస్తే గెలుపు నల్లేరు మీద నడకవుతుందని అధికార పార్టీలో వినిపిస్తున్న టాక్. ఇక్కడే మరో వాదన సైతం లేకపోలేదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్ కు టికెట్ ఇచ్చి ఎంఐఎం పార్టీని పోటీకి దూరంగా ఉంచితే కాంగ్రెస్ గెలుపు ఖాయం. అందుకే అధికార పార్టీలో టికెట్ కోసం నేతలు తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిస్తే గెలిచిన నేతకు మంత్రి పదవి దక్కొచ్చనే టాక్ సైతం వినిపిస్తోంది. ప్రస్తుతం కేబినెట్ లో హైదరాబాద్ జిల్లాలో ప్రాధాన్యత లేదు. అలాగే మైనార్టీ నేతకు కేబినెట్ లో చోటు లేదు. అటు యాదవ సామాజిక వర్గానికి కూడా మంత్రి పదవి దక్కలేదు. అయితే మైనార్టీ నేతలు కావచ్చు, యాదవ నేతలు కావచ్చు, ఇక్కడ సీటు దక్కి ఎమ్మెల్యే అయితే మాత్రం బుగ్గకారులు తిరగడం ఖాయమని అంటున్నారు. అందుకే ఎమ్మెల్యే సీటు కోసం నేతలు ఈ 2 సామాజిక వర్గానికి చెందిన నేతలు తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఉప ఎన్నిక నోటిఫికేషన్ రానందున ఆలోపు రాజకీయ సమీకరణాలు మారినా మారొచ్చనే మరో వాదన కూడా వినిపిస్తోంది.